రావే ప్రేయసి కావవే సఖియ సంరక్షించు భద్రాత్మక సంరక్షించు ప్రాణేశ్వరి ప్రాణేశ్వరి ఆ ఎవరు? అమ్మయ్యా, మీరేనా? మీకోసం ఊరంతా వేటాడుతున్నాను ఫోన్లో. లా పాయింట్ లాగా ఉంది, వెంటనే బయలుదేరండి, చాలా అర్జెంటు. ఆ రాంగునమ్మ రంగనాథ్ గారు ఇల్లులా వచ్చి వెనకలా కిటికీసారి ఆడుతున్నాడు బోన్లో. ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. సాయంకాలం 5 గంటలకు కలుసుకుందాము. ఎక్కడ? కార్పొరేషన్ ఉండాలి. దిగండి. మనమే నువ్వు కాదయ్యా, మామూలు చూస్తే ముందు నేను చెప్తాను. ఏమండి సందేహం? రాత నీ కూతురా? అబ్బాబా అలా పైతండి, తర్వాత చూసాగా ప్రతి పైపు వస్తా. ఏం జరిగింది విమలా? ఆ రాంగునమ్మ రంగనాథుడు వాడారు. వాడనండి, మన రాధమ్మ చిత్రించుకున్న గోపాలకృష్ణుడు మామగారిని చూడాలని వచ్చాడు. మరే చేద్దాం పదండి. ఇదేందుకే? వాడు మళ్ళీ పక్క రాకుండా మధ్యలో విరగొట్టాలి. రండి. అది కాదు విమలా, లా పాయింట్ చూస్తే ఏమి చూడక్కర్లా, రండి రండి అంటుంటే. ఎక్కడ? ఓడి నీకు బొగ్గులు గాను మీ తలపాగా పెట్టుకుని తగుదలమ్మా అని బయట అంటారు, చూసారా? చూస్తూనే ఉన్నాను. మర్యాదగా లేస్తావా లేదు నీ తలకాయ రామకృష్ణ పాటించమంటే. కానీ అయ్యో వాడు పొట్టుపోయాడే, అమ్మాయిని కూడా పొట్టుపోయాడే. మీ అమ్మ చెప్పినట్లు నిజంగా నువ్వు అల్లరి గోపాలుడు ఏనయ్యా. ఇప్పుడు ఇది శివంగిలా చిందులు తొక్కుతున్నది, రేపు నువ్వే వాడని తెలిసినప్పుడు ఇంకేం చేస్తుందో. నేను అన్నట్టు అంతా వాడి నేను. అది గదిలోనే ఉందండి. అయితే ఇంకా తీసుకెళ్ళలేదన్నమాట. అయినా విమల, లా పాయింట్ ప్రకారం ఒక మనిషిని ఇంట్లో కట్టేసి కొట్టడం నేరం. మన అమ్మాయిని మనం అదుపులో పెట్టుకోవాలి కానీ వాళ్ళని బెదిరించి ఏమిటి లాభం? వాడి మీద దొంగతనం వేసి పోలీసుకి రిపోర్ట్ ఇద్దామండి. ఇస్తావు. వాడు కోర్టుకెక్కి మీ అమ్మాయి రమ్మంది అని స్టేట్మెంట్ ఇస్తే పిచ్చిదానా, తగ్గించే సంబంధం చేసుకోబోతున్నాం. ఇటువంటివన్నీ పొక్కితే పీటల మీద పెళ్లి చెడిపోగా ఊరు నాడు వేగబడినవుతుంది. సరే, ఇదేనా మీ లా పాయింట్? ఇప్పటికీ ఇదే పాయింట్. సఖి రాధా, సూర్యదర్శనమున కమలమూల వికసించవలసిన నీ ముఖారవిందము ఇలా బానెడు పుల్ల మజ్జిగ కడుగడు చిట్టాముదము తాగినట్టు ఉండడానికి కారణమేమకు? నా ఆశా సూర్యుని కారు మబ్బులు కమ్ముకున్నా. రాళ్లవాన గుంచినా సరే భీతి చెందకు బేలా, గోవర్ధనగిరి నెత్తే ఈ గోపాలు ఉన్నావు. అది ఆనంద గోపాలుడు. ఇక ఈ ఆనంద గోపాలుడు ఏం చేస్తాడో చూడాలి. మరి మా పెద్దలు నన్ను వేరొకరికి ఇచ్చి పెళ్లి చేయడానికి నిశ్చయించారు. హతోస్మి హతోస్మి. మా పెద్దలు అలాగే నిశ్చయించేశారు. ఈ పెద్దల నిర్ణయాలకు మన జీవితాలు బలిగాల్సిందేనా? నేను అలాగే అడుగుతున్నాను. ఏమండి, మన ఈ రాత్రి ఎక్కడికైనా వెళ్ళిపోయి రిజిస్టర్ పెళ్లి చేసుకుంటే చేసుకోవచ్చు. కానీ ఈ పెద్దలకు అవమానం, మన అన్నానికి లాటరీ. ఇప్పుడు పెద్దవారి మాట సద్దన్నపు మూట అన్నారు కనుక నోరు మూసుకుని వారి చెప్పినట్లు వినడమే బుద్ధిమంతుల లక్షణం. అంతే. నా జీవిత సర్వస్వం మీరేనా నమ్ముకున్నందుకు ఇదేనా మీ నిర్వాహకు?
రాధా, ఇంతకు నిన్ను పెళ్లాడబోయే ఆ అదృష్టవంతుడు ఎవరకో? ఎవడో శాంతమ్మ కొడుకట. రాధా రాధా, కాబోయే నాథుని బతుకుని ఇలా పబ్లిక్ పార్కులో వాడు వీడు అనడం భారత స్త్రీకి ధర్మం కాదు రాధా. సిగ్గులేక నీతో చెప్పొచ్చారా? నన్ను పోనివ్వండి. రాధా రాధా, ఆగు రాధా, ఎక్కడికా దూకుడు? భగ్న జీవులందరూ చేరే చోటు నా దారికి అడ్డు రాకండి. నీ జీవితానికి మంచి దారిని చూపించవలసిన నేను నిన్ను చెడు దారిని పోలిస్తానా? రాధా, నువ్వు పెళ్లి చేసుకునేది ఎవరినో తెలుసా? ఎవడో? అబ్బా తిష్టకు రాధా, నువ్వు పెళ్ళాడేది నన్నే. ఆనాడు మనం పెళ్లి చేసుకుందామని పెద్ద ప్రతిజ్ఞ చేస్తూ ప్రస్తుతానికి వాయిదా వేద్దామని చిన్న ప్రతిజ్ఞ చేశామే, నీకు జ్ఞాపకం ఉందా? ఆ రహస్యాన్ని విధి వినేసి మీ అమ్మ చెవులో ఊదేసి మీ నాన్నను శంకరగిరి మన్యం శాంతమ్మ అనే మా అమ్మ దగ్గరకు పంపేసి. శాంతమ్మ గారు మీ అమ్మగారా? అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ మా అమ్మ శాంతమ్మ. రాధా, ఈ భూమి ఒక్క శాంతమ్మనే భరించగలదు. ఆ ఏకైక శాంతమ్మే మా అమ్మగారు, మీ అత్తగారు. ఈ మాట నాతో ముందే ఎందుకు చెప్పకూడదు? ఈ మాట చెబుదామనే ఉదయం మీ ఇంటికి వస్తే మీ అమ్మ దయ వల్ల శ్రీకృష్ణ జన్మస్థానాన్ని తొలగించిన వాడయ్యే ఈ నందగోపాలుడు. మీ ఫోటో చూపించి మా నాన్నగారు రెండర్థాలుగా మాట్లాడిన దాంట్లో ఉన్న లాపాయింటు ఇప్పుడు తెలిసింది. రాధా, నువ్వు ఇంతకంటే ఎక్కువగా తెలుసుకోవలసిన పాయింట్ ఇంకోటి చూడు. చూశావు, ఇది శాంతినివాసం అంటే నరకం అన్నమాట. ఈ కాస్త స్థలం మాత్రం స్వర్గం. ఇక్కడ వెలసిన దేవతే మా చిన్న వదిన. పోనీ మనం కూడా అక్కగారితో ఏకమై సాధించి ఇల్లంతా స్వర్గం చేసేద్దాం. అది అంత తేలికైన పని కాదు రాధా. మా అమ్మ ఉంది చూశావు. ఇదిగో అత్తగారిని ఏమనంటే నేను ఊరుకోను. పురుషుడికి తల్లిదండ్రులు ఎలా దేవతలు, స్త్రీకి అత్తమామలు కూడా అలాగే దైవ స్వరూపం. నీకు కూడా ఉంది ఈ వ్యాధి. అది సరే కాని నేను ఇంత మంచి వార్త తీసుకొచ్చానే, నాకేమిటి బహుమానం? అప్పుడే అడ్వాన్సా? సంగాడు నీకేలనే నా వంకరావేల